సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. చైర్మన్తో పాటు 18 మంది సభ్యులు జూలై 11న ప్రధాన ఆలయ ముఖమండపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరితో ఆలయ కార్యనిర్వహణాధికారి జె భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి తరహాలోనే ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ట్రస్ట్ బోర్డు అధికారులు ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమితులైన మన్నే సత్యనారాయణ రెడ్డి సభ్యులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి ప్రణాళికలు, భక్తులకు వసతి సదుపాయాలతో పాటు పలు విధి విధానాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని సమాచారం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసిన తర్వాతే ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 10న 2 లక్షల మందితో రైతు ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ముఖ్య నేతలంతా హాజరు కాబోతున్నారని తెలిపారు. గత నెల 30న జరగాల్సిన ఈ సభ వర్షాల కారణంగా వాయిదా పడగా ప్రస్తుతం అదే ప్రదేశంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.